తప్పులేదు. ఎవరి తెలివితేటలు, ఎవరికుండే జ్ఞానం, ఎవరికుండే పరిజ్ఞానం వారికి ఉంది, సామర్థ్యం ఉంది, వివేకం ఉంది. అయితే మోసపోతున్నటువంటి ఆత్మీయులను, దేవుని సంఘాన్ని ఉద్దేశించి వారు ఎలాగూ మోసపోతున్నారో చెప్తాడు. గలతీయులలో కొన్ని లోటుపాట్లు మరి దైవజనుడికి కనపరచబడ్డాయి. దేవుని సంఘమా, మీకు నేను సిలువ వేయబడిన క్రీస్తు ప్రదర్శితమైనట్టుగా ప్రత్యక్షముగా మీ కన్నుల ఎదుట ఆయన ప్రదర్శించబడ్డాడు అని 3వ అధ్యాయంలో రాశాడు. మొదటి వచనాలలో నేను మీకు బోధించినది కాక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో పరలోకము నుండి దేవదూతైనను దిగివచ్చి మీకు బోధించినను మీరు నమ్మవద్దు, భిన్నమైన సువార్త తట్టు తిరగవద్దు అన్నాడు. అయితే ఆకర్షితులైనటువంటి ఈ గలతీ సంఘం యూటర్న్ తీసుకుంది. ఆత్మీయతతో ప్రారంభించిన వీరు ఒకనాడు శరీర కార్యములను విడిచి ఆత్మీయులుగా మలచబడిన వీరే మరలా శరీరానుసారమైన క్రియల తట్టు తిరిగారని గలతీ పత్రికలో హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదమో తెలుసునా? ఆత్మీయులైన ప్రభువు పిల్లలు, మాకు మందిరం ఉందండి, సేవకుడు ఉన్నాడు, మాకు వాక్యం తెలుసు, లేఖనాలు తెలుసు, పాటలు తెలుసు, సాక్ష్యం తెలుసు, ఆరాధన తెలుసు, ఆరాధించటం తెలుసు, సేవకులకు కానుకలు ఇస్తున్నాం, సేవకు కానుకలు ఇస్తున్నాం, మరేవో మేము చేస్తున్నాం కదా, ఇంకా మేము ఎలాగ మోసపోతున్నాం. ఇవి కన్నబడని మోసాలు కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిని మీతో చెప్పాలని ఆయన సేవకునిగా కోరుకుంటున్నాను. అందులో 1-2 చెప్పాను. నా పాపము లేదని అనుకొనువాడు తనను తాను మోసపుచ్చుకుంటున్నాడు అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లల యొక్క కొన్ని మోసాలు, పాపాలు కూడా మీతో చెప్పడం జరిగింది. ఆజ్ఞాతిక్రమం పాపము, కూలిని బిగబట్టడం పాపం, మొక్కుబడి చెల్లించకపోవటం పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం, పొరుగువానిని తిరస్కరించటం పాపం, మేలైనది చేయనెరిగి దానిని చేయకుండుట పాపం. ఇవి పాపాలే. మనం బయట వాటిని చూస్తాము, ఆత్మీయులైన దేవుని పిల్లల యొక్క ఆంతర్యాలలో దేవునితో ఉన్న వాటిని గ్రహించాం. ఇక 2వ పాయింట్గా ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వాక్యాలలో రాయబడిన సంగతి మీతో పంచుకుంటాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వాక్యములు త్వరగా. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మరి ఏం చేయాలి? వినువారు మాత్రమేనా? వినుటకి ఇదేమన్నా వార్తల,
శ్రవణానందంగా వినటానికి ఇదేమైనా కథాకాలక్షేపమా? ఉబుసుపోని ఏమైనా కబుర్లు చెప్పుకోవటమా? కాదు. ప్రతి ప్రభువు బిడ్డ గ్రహించవలసిన సంగతిని చెప్తున్నాడు. మీరు వినువారు మాత్రమే వినువారు మాత్రమై ఉండి అలాగ కాక మిమ్మును మీరు ఎలా మోసపుచ్చుకోకూడదు. మేము మందిరానికి వచ్చాము, మేము ఆరాధనకు వచ్చాం, మేము పాటలు పాడాం, మేము కానుకలు చెల్లించాం, సాక్ష్యం చెప్పాం, ఇంకా చాలు అనుకుంటూ ఎక్కడ మనం రిఫ్లెక్ట్ కావాలను అనంటే క్రీస్తు ప్రభువును మాదిరిగా చూపెట్టడంలో మనము ప్రతిబింబించాలి. అనుకరణ జీవితం కావాలి. లోకం కోరుతున్నది అదే, లోకం తెలుసుకోవాల్సింది అదే. వీరు ప్రభువారు ఆ పుట్టు కుంటి వాణిని బాగు చేసినప్పుడు శృంగార దేవాలయము యొద్ద యెరూషలేములో పేతురు యోహానులు ధైర్యముగా సమాజము ఎదుట నిలువబడి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ధైర్యంతో మాట్లాడుతుంటే వారి ధైర్యాన్ని గూర్చి అక్కడ ఉన్న వారందరూ ప్రశంసించారు. విద్య లేని పామరులు వీరు ఏమిటి ధైర్యం ఎక్కడిదంటే అక్కడ ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. ఎవరితో ఉన్నారట? గట్టిగా, కొంచెం గట్టిగా పలకండి. మనం ఎవరితో ఉన్నాం? మనం మాట్లాడే మాటలకు బిర్రేమిటి? కులమా, ధనమా, ఉద్యోగమా? మన మాటలకు బిర్రు అహంకారమా? మనం కూడా కొన్ని మాటలు మాట్లాడతాం. సంథింగ్ ఏదో మనలో కూడా ఏదో ఒక క్వాలిటీ ఉంది, ఆ ధైర్యంతో మాట్లాడతాం. కానీ పుట్టు కుంటివాణిని బాగు చేసిన అపోస్తులైన పేతురు యోహానుల ధైర్యం ఏమిటో తెలుసా? అక్కడున్న వారు సాక్ష్యం ఇస్తున్నారు, వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. యేసు వలె ఉన్నారు, యేసుతో ఉన్నవారు, యేసుతో నడిచిన వారు, యేసు వలె కార్యములను రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి వారు. దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్నామని మోసపోకూడదు. మనల్ని మనం మోసగించుకోకూడదు. మనలను మనము చెక్కుకోవాలి. నిన్ను నీవు, నాకు నేను చెక్కుకొని ఎలా చెక్కుకోవాలంటే, ఎలా చెక్కబడాలంటే, ఎలా మలచబడాలంటే వినువారు మాత్రముగా కాక అనుసరించేవారిగా మారాలి. వినుట వలన మాత్రమే అయితే మాత్రం నిన్ను నీవు మోసపుచ్చుకుంటావు. వినిన దానిని అంగీకరించాలి, అంగీకరించిన దానిని అనుసరించాలి. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం 1:3లో ఇలా రాయబడింది, ఆయన వాక్యములను చదువువాడును గైకొనువాడును, వినువాడును చదువువాడును గైకొనువాడును. 1:3 ప్రకటన. సమయము సమీపించినది గనక, ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక, ఆయన మన దగ్గరకు వచ్చాడు గనక, ఆయన మన దగ్గరకు రాబోతున్నాడు గనక ఇప్పటికైనా నీ ఇల్లు చక్కబెట్టుకొని నిన్ను నీవు సరి చేసుకొని చదువుమా. సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములను బాగా ఆలకించండి. చదువువాడును వాటిని విని, చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును, వినువాడును, చదువువాడును, వినువాడును, గైకొనువాడును. బాగా ఆలకించండి. చదువువాడు, వినువాడు, గైకొనువాడు అంటే చేసేవాడు, పాటించేవాడు, అనుసరించేవాడు. చదువువారున్నారు, వినువారున్నారు. కానీ చదువువాడి నుంచి
వినేవాడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే గైకొనేవానిగా నువ్వు మారాలి. గైకొనేటువంటి వాడే మోసపోనటువంటి వాడు. కొందరు సిల్లీగా ఏమంటారంటే అట్లాగే చెబుతారులే అంటారు. అట్లాగే పాస్టర్లకు ఏం పనే పాట, చదివి వచ్చి అరిసరిచి చెబుతారు అంతేనా? కొంతమంది ఏమంటారంటే చెబుతారులే కానీ అదంతా మనం యాడ్ చేస్తాం అనే బ్యాచ్ ఇంకొక బ్యాచ్. ఒక ఆయన చనిపోయాడు, పేరు అప్రస్తుతం. ఆయన అనేవాడు కనీసం 35 మార్కులన్నా రావాలి కానివాడు. ఆయన మాత్రం జీవితకాలంలో రక్షణ పొందల. బ్రతికినంత కాలంలో రక్షణ అయితే పొందలేదు, కానీ ప్రార్థనకి వెళ్ళే వారిని చూసినప్పుడు, సేవకులను చూసినప్పుడు 35 మార్కులన్నా రావాలి కానివాడు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా ఈయన మాత్రం గుండు సున్నా. చిత్రమైన మనుష్యులు, విచిత్రమైన ఆలోచనలు. ఒకటి గ్రహించండి, వాక్యము బోధించే నాకు, వినే నీకిద్దరికి. అందుకే దీనికి ఏమని పేరంటే ఇది రెండంచుల పదునైన ఏ ఖడ్గమండి. మన కత్తులకు 2 అంచులు ఉంటుందా, ఒక అంచు ఉంటుందా? ఒకటే. కానీ దేవుని వాక్యము 2 అంచుల పదునైనది. చెప్పేవాడికి అదే పదును, వినువానికి కూడా. అది నన్ను కోస్తుంది, నిన్ను కోసేస్తుంది. ఆ వాక్యము 2 అంచుల పదునైన ఖడ్గమై, హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? అది కీళ్లను మూలుగలను విభజించుచు లోపలికి ప్రవేశిస్తుంది. దేవుని మాటను ఎప్పుడు లైట్ తీసుకో. మాకు చెబుతారులే అంతేలే అని అనుకుంటే చెప్పనా, నిన్ను నీవు, నీకై నీవు మోసపుచ్చుకుంటున్నావు. నిన్నెవడో మోసం చేయట్లా. చెబుతారులే, చెబుతుందిలే, అది మనం చేయాల్సిన అవసరం లేదులే, అలా మనల్ని మనం చెక్కుకోవాల్సిన అవసరం లేదులే అనుకునేటువంటి వాడు, స్త్రీలైనా పురుషులైనా, నువ్వెంతటి వాడు అయినా సరే, చెప్పటానికి మాత్రమే, అనుకరణకు లేదు అనుకున్న రోజు నీ అంత మోసపోయిన వాడు సాతాను చేతిలో మరొకడు లేడు. అందుకని వాక్యం క్లియర్గా రాయబడుతుంది, చదువువాడును వినువాడును గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ఎక్కడ ముగించాడు? చదువుతున్నవాడున్నాడు, వింటున్నవాడున్నాడు, అంగీకరించి దాన్ని గైకొనువాడు అంటే అనుసరించేవాడు ధన్యుడు. కాబట్టి సంగమా, వినువారు మాత్రమై ఉండక, వినువారు మాత్రమై ఉండక. ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచక మీరు వ్యర్థంగా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని అంటున్నాడు. వీరినే నామకార్థమైన వారు అన్నారు. ఎవరయ్యా వీరంటే? వినటానికి బాగా వింటారు. వీరిని యేసు ప్రభు వారు ఇంకొక ఉపమానంలో ఏం చెప్పారో తెలుసా? 4 నేలల గురించిన ఉపమానం గురించి చెప్పారు. 4 రకాలైన నేలల గురించి, 4 రకాలైన నేలల గురించి ఆయన మాట్లాడినప్పుడు, ఆ నేలల్లో కొన్ని విత్తనాలు ఇటుపడ్డాయట, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని రాతి నేలకి వెళ్ళి పడ్డాయి. విత్తువాడు ఒకడే, విత్తబడినది ఒకటే. విత్తనంలో మార్పు లేదు, విత్తిన వానిలో మార్పు లేదు. విత్తనం ఒకటే, విత్తనవాడు కూడా ఒకడే. కానీ అవి పడిన స్థలములో మార్పు ఉంది, పడిన చోటులో మార్పు ఉంది. అవి పడిన స్థలమును బట్టి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి.
కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొంచెము చిగురించినాయి అవి. కానీ అవి ఎండకట మాడిపోయినవి అని చెప్పాడు. ఎందుకు అవి మాడిపోయినాయి అంటే, లోతైన నేల వేరుపారునట్లుగా లోతైన మన్ను లేనందున, దాని వేరు లోపలికి చొచ్చుకొని పోనందున అది ఎండకు ఎండి వాడిపోయినది. వీరెవరయ్యా అంటే వినువారే కానీ ఎండ అనగా శ్రమకు సాదృశ్యం. ఎండ అనగా చూడు, ఇప్పుడు మనకు కొన్ని రోజుల నుంచి చిరాకు పడుతుంది. అటు ఎండగాయట్లేదు, ఇటు వర్షము కావట్లేదు. దానివల్ల ఒక రకమైన చిత్తడి వాతావరణం, చికాకుగా, చెమటగా, చిరాకుగా ఉంది. వీరెవరు అనంటే వింటారు కానీ భక్తి లోతుగా లేనందున, ప్రార్థనా జీవితములో లోతు లేదు, వాక్యమందు లోతు లేదు, హృదయమందు వాక్యము లోతుగా ఫలించినట్లుగా వాని హృదయము సరిగ్గా త్రవ్వబడలేదు. కానీ ఈ బ్యాచ్ కూడా ఏమిట్రా అంటే కాసేపు కనబడతారు, కాసేపు కనబడరు, కాసేపు ఫలించినట్టుగా ఉంటారు, కాసేపు సందడిగా ఉంటుంది, అంతలోనే వీడు జారిపోయేటువంటి బ్యాచ్. మరొక గుంపును గురించి ప్రభు చెప్తారు, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి. వీరెవరయ్యా అంటే మంచి విత్తనాలే ముళ్ళ పొదలో పడ్డాయి. ఇవి ఫలించినాయి, అభివృద్ధి చెందినాయి, పైకెదుగుతూ ఉన్నాయి. కానీ ఐహిక విచారములు అనేటువంటి కంప దీనిపైన అల్లుకున్నది. ఏ విచారాలట? ఐహిక, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, నాలుగు తిరగట్లేదా? ఏ విచారాలండి? ఐహిక. ఐహికం అంటే ఇహమైనవి, ఇహ సంబంధమైనవి, లోక సంబంధమైనవి. మనందరికీ ఉన్న పెద్ద చింత ఏమిటంటే ఐహిక విచారం. వాడు చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు, వయసు పెరుగుతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, బ్యాంకులో బ్యాలెన్సు తక్కువైపోతుంది. అంతేనా? వయసులో భలే ఉన్నాం, ఇప్పుడా తగ్గిపోయాం. ఈ విచారణ ప్రభువారి శిష్యులకు వచ్చింది. వారు కూడా విచారించారు. అప్పుడు యేసు ప్రభు వారిని పిలిచి అంటున్నాడు, మీరు దేని గూర్చి చింతించకుడి అన్నాడు. ఆమేన్. గట్టిగా, మీరు దేని గూర్చియు. అదేంటి ప్రభువా, పిల్లలు బెదుగుతుంటే చింత లేదా? ఆరోగ్యం తగ్గుతుంటే చింత లేదా? బ్యాలెన్స్ లేకపోతే చింత లేదా? అప్పులుంటే చింత లేదా? పలు వేదనలెన్నో ఉన్నా, పలు చింతలెన్నో ఉన్నా, పలు సవాళ్ళు ఎన్నెన్నో ఉన్నా, నన్ను విడువని యేసయ్యా. నన్ను ప్రేమించిన వారు, నాకై ప్రాణం పెట్టినవాడు, నన్ను రక్షించిన వాడు నా ప్రియుడేసయ్యా. నన్ను ప్రేమించిన వాడు, నాకై ప్రాణం పెట్టినవాడు, నన్ను రక్షించిన వారు నా ప్రియుడేసయ్యా. గట్టిగా శబ్దం వచ్చే చప్పట్లు కొట్టాలి. కాలక్షేపం కాదు, దేవుని పని. పలు
ఎన్ని ఉన్నా, పలు నిందలెన్నో ఉన్నా, పలు సవాళ్ళు ఎన్నెన్నో ఉన్నా, నన్ను విడువని యేసయ్యా. పలు శోధనలెన్ని ఉన్నా, పలు నిందలెన్నో ఉన్నా, పలు సవాళ్ళు ఎన్నెన్నో ఉన్నా, నన్ను విడువని యేసయ్యా. నన్ను ప్రేమించిన వారు పలకండి, రక్షించిన వారు, నన్ను ప్రేమించిన వారు, నాకై ప్రాణం పెట్టిన వారు, నన్ను రక్షించిన వారు. పలు వేదనలెన్నో ఉన్నా, పలు చింతలెన్నో ఉన్నా, నన్ను విడువని యేసయ్యా. పలు వేదనలెన్నో ఉన్నా, పలు చింతలెన్నో ఉన్నా, పలు అక్కరలెన్నో ఉన్నా, నన్ను విడువని యేసయ్యా. నన్ను ప్రేమించిన వారు పలకండి, రక్షించిన వారు, సంతోషగానము చేసి స్తుతి స్తోత్రములర్పించి జయ గీతమును ఎత్తి నే నాట్యమాడెదా. సంతోషగానము చేసి స్తుతి స్తోత్రములర్పించి జయ గీతమును ఎత్తి నే నాట్యమాడెదా. నన్ను ప్రేమించిన వారు, నాకై ప్రాణం పెట్టిన వారు, నన్ను రక్షించిన వారు, నా ప్రియుడు యేసయ్యా. నన్ను ప్రేమించిన వారు అందరూ, నన్ను రక్షించిన వారు, నన్ను ప్రేమించిన వారు, నాకై ప్రాణం పెట్టిన వారు, నన్ను రక్షించిన వారు, నా ప్రియుడు యేసయ్యా. నన్ను ప్రేమించిన వారు, నాకై ప్రాణం పెట్టిన వారు, నన్ను రక్షించిన వారు, నా ప్రియుడు యేసయ్యా. ఐహిక విచారాలు. యేసు ప్రభు వారు శిష్యులు పిలిచి అన్నాడు, రే బాబు, మీరు ఏ గ్రామానికి వెళ్తారో, ఏ పట్టణానికి వెళ్తారో, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో ఆ ఎంట ఉండండి అని చెప్పాడు. వారు మీ ఎదుట ఏం పెడతారో అది భుజించండి అని చెప్పాడు. ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎవరు నెట్టివేస్తారో అక్కడ మీ పాద ధూళి దులిపిరండి, అక్కడ సాక్ష్యముగా ఉంటుంది నా రాకడలో తీర్పు దినానా అని చెప్పాడు. చెబుతూ వారితో ఆయన ఏం చెప్పాడంటే, మీరు దేని గూర్చియు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమైపోతామో అని చింతించకుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలాగే అంతేనా? ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను పాస్టర్ గారు అంటావా? మీరు దేని గురించి చింతించకూడే. కానీ పుట్టిన ప్రతి వాడికి, ఊహ వచ్చిన ప్రతి వాడికి ఉన్న చింతలు మనుషుల్ని కృంగతీస్తాయి. చింత లేదా దిగులు, విచారం, కలవరం, ఆందోళన, భయం. ప్రభు అంటాడు, మీరు దేని గూర్చి చింతించవద్దు అని జ్ఞాపకం చేస్తారు. చింతించవద్దు. దానికి ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఏంటి ప్రభు అంటే, అవి విత్తవు, అవి వడకవు అంటే వండవు, అవి కోయవు, విత్తవు, వడకవు, కోయవు. అవి విత్తే పని లేదు, కోసే పని లేదు, వాటికి తయారు చేసే పని లేదు. ఆకాశ పక్షులను చూడండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అన్నాడు. ఆయన గడ్డి పూలను చూపెట్టి అన్నాడు, మహారాజైన జ్ఞాని అయిన సొలొమోను అలంకారము ఈ గడ్డి పువ్వులతో సమానము. గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిత్యము నిలుచును అని రాయబడింది. ఏమి నిలుస్తుందట? గడ్డి ఎండును, పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం,
వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా అని రాశాడు ఒక ఆయన. మరి నిలిచేదేమిటి? దేవుని వాక్యం. యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఎలా రాయబడింది? దేవుని చిత్తమును చేయువాడు నిత్యము నిలుచును అని రాశాడు. ఈ భూమి దీని నటన గతించును, దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలుచును. సో గైకొనువాడు ధన్యుడు. ఇక మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యానికి వద్దాం. 1:26 3వ పాయింట్. 1:26 3వ పాయింట్ మీతో చెప్తున్నాను. మూడవదిగా ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఇంతకీ కళ్ళెం ఎవరు పెట్టుకోవాలండి? కళ్ళెం ఎవరికి పెడతారు? కళ్ళెం ఎవరికి పెడతారు? గుర్రానికి పెడతారు. ఇంకేటికి పెడతారు? నూర్చే ఎడ్లకు గొడ్లకు పెడతారు. చెక్కం పెడతారు. అదే దాటికి చెక్కం, దాన్ని చెక్కం అన్నారు, ఇది కళ్ళెం అన్నారు. అంత పెద్ద బలాఢ్యుడైన ఏనుగు మాటినాలంటే దాని పైన కూర్చున్న మావటివాడు దాన్ని కథ పొడుస్తూ ఉండాలి పైన కూర్చొని. ఎవడైనను తన నోటికి ఏం పెట్టుకోవాలట? ఏదో ఒక ఉదాహరణ ఏదో చదివాను. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే, డాక్టర్ గారు అసలు మా ఆయనకి నాకు అసలు పట్టలేదు, దీనికి ఏమైనా మందు ఇయ్యని. దేనికి? పడట్లేదు స్వామి. పడకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పాడంటే, అమ్మ రోజు మీ ఆయన ఇంట్లో ఉన్నంతసేపు నోట్లో నీళ్లు పోసుకొని నీటి థెరపీ చెప్పాడంట ఆయన. ఏ థెరపీ? స్పీచ్ థెరపీ లాగా. ఇప్పుడు ఇది ఏ థెరపీ? ఆయన ఉన్నంతసేపు నోట్లో నీళ్లు పెట్టుకొని అవి పుక్కిలించకుండా అట్లా ఉంచుకొని చెప్పాడంట. మొత్తం మీద ఈ థెరపీ పాటించి 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి 4 రోజుల తర్వాత రమ్మంటే, ఇప్పుడు ఎట్లుందమ్మా మీ సంసారం అన్నాడంట. చాలా బాగుందండి, ఏ గొడవలు లేవని చెప్పాడు. ఇంతకు పాస్టర్ గారు డాక్టర్ గారు అర్థం కాలేదు, ఈ థెరపీ పేరు ఏంది అన్నాడంట. ఏ థెరపీ పేరు? ఇది నీటి థెరపీ అమ్మా. తన్నుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దీని భావం ఏంటే, నువ్వు నోరు మూసుకొని ఉంటే మీకు ఏ గొడవ. ఎవడైనను తన నోటికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి కూడానా? ఇక్కడ మగవాళ్ళకి రాశాడు, ఆడవాళ్ళకి కూడా ఉన్నట్ట లేనట్ట? ఒకరికైనా ఇద్దరికి ఉన్నట్ట? ఎవరైనాను అనటంలో స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. ఎవడైనాను తన నోటికి ఇప్పుడు కంటిన్యూషన్ చదువుమా. కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు. అంటే ఇప్పుడు బయట వాళ్ళతో చెబుతున్నాడా, లోపల వాళ్ళతో చెబుతున్నాడా? ఇప్పుడు భక్తి కలిగినోడు రక్షణ పొందినవాడా, రక్షణ పొందనివాడా? మందిరానికి వచ్చేవాడా, మందిరానికి రానివాడా? ఆరాధించేవాడా, ఆరాధించనివాడా? ఆరాధించేవాడు, ఆరాధకులు స్త్రీ పురుషులు ఎవరైనాను సరే వారి నోటికి ఏం పెట్టుకోవాలంట? నోటికి కళ్ళెం పెట్టుకోమంటే ఊరుకుంటామా? మనకు వచ్చే బీపీ ఊరుకుంటుందా? షుగర్ ఊరుకుంటుందా? ఆవేశం ఊరుకుంటుందా? తినే ఉప్పు కారం ఊరుకుంటుందా? నేనేమంత సేవ తెచ్చిందాన్ని అనుకున్నావా? నేను ఉప్పు కారం తింటలేదని ఊరుకుంటామా? అవసరం అయితే మా వంశం ఏంది, మా కుటుంబం ఏంది, మేమేంది, అసలు నువ్వేమనుకుంటున్నావు అనవా? ఎంత బీపీ రైజ్ అయిద్దో. నోటికి కళ్ళెము పెట్టుకొని వాడట మోసపరుచుకునేవాడంట. నేను చెప్పలేదు సుమా, బయటికి పోయి పాస్టర్ గారు చెప్పాడు అంటారు మీరు. నేను చెప్పలా.
దేవుని వాక్యం ఏం చెబుతుంది అదే మీతో చెబుతున్నా. అందుకే వాక్యం చదివించేది ఊరికే కాదు. చెప్పేది నేనైనా పలుకులు ఎవరియి? దేవుని. దేవుడు రాయించిన గ్రంథంలోవి. చెప్పటానికి నిలబడింది నేనే, కానీ వాక్యం నిన్ను నన్ను ఇద్దరిని కట్ చేస్తుంది సుమా. ఎవడైనను, ఆ వాక్యం చదవండి, మళ్ళీ ఒకసారి స్పష్టంగా చదవండి. ఎవరైనను తమ నోటికి కళ్ళెము పెట్టుకొనక. అంటే దీని అర్థం ఏంటంటే, క్లియర్ కట్లో చెప్పాలంటే, మనం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రభువా నాయన తండ్రి తప్పు అయిపోయింది, నేను మళ్ళీ మాట్లాడిన క్షమించయ్యా అని మళ్ళీ దండం పెడిచాను, ప్రార్థన చేసి మళ్ళీ తెల్లారు యథా రాజా తదా ప్రజ, మళ్ళీ తెల్లారి నోటికి పనే అనేవారు మోసపుచ్చుకొనువారు అని రాయబడింది. నిన్ను ఎవడో మోసం చేయట్లా, నీకై నువ్వే మోసం చేసుకో. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? సామెతలుగా సొలొమోను ఏమంటాడో, తిక్కలోడైనా సరే మౌనంగా ఉంటే వాడు జ్ఞాని ఎంచబడతాడట. ఆమేన్. అసలు మనం ఎందుకు ఊరుకుంటాం? మౌనముగా ఉండటం చాలా యోగ్యకరమైన స్వభావం. మితభాషగా ఉండటం చాలా ఆరోగ్యానికి మంచిది. విస్తారమైన మాటలలో, ఆ వాక్యం పూర్తి చేయండి. ఏమున్నదంట? కొంచెం గట్టిగా పలకండి. ఉందా? ఏ మాటల్లో? విస్తారమైన మాటలు, విస్తారమైన పనులు, విస్తారమైన మెంటల్ థింకింగ్, ఆలోచనలు మనిషిని పాడు చేస్తాయి. పనిలో శ్రద్ధ, మాటలో పొదుపు, హృదయమందు నెమ్మదిగా బ్రతకటం దేవుని పిల్లలు అలవర్చుకోవాలి. పనిలో శ్రద్ధ ఉండాలి, మాటలో పొదుపు ఉండాలి, హృదయం అదుపులో ఉండాలి. అలా లేకపోతేనట, నేను భక్తి గలవాడనని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా విస్తరించి మాట్లాడితే నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. సొలొమోను తర్వాత రెహబాము పరిపాలనలోనికి వచ్చాడు. రెహబాము సొలొమోను కుమారుడు. ఒకసారి ఆ వాక్యం చూడండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12th చాప్టర్. చదువుమా. సరే, ఇదంతా చదవాలంటే చాలా పెద్ద వాక్య భాగాలు ఇవి. దీనిలో ఏం జరిగిందంటే, సొలొమోను తర్వాత రెహబాముకు పట్టాభిషేకం చేశారు. రెహబాము దగ్గరికి పెద్దలు వచ్చారు. మీకు కరెక్ట్ వర్డ్ చెప్తాను. 4వ వచనం చూడండి. 12th 4వ వచనం. రెహబాము దగ్గరకు ఎవరు వచ్చారు? జనులు వచ్చారు. ఎవరి జనులు? ఇజ్రాయేలీల జనులు, ఇజ్రాయేలీల పెద్దలు ఎక్కడికి వచ్చారు? రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము ఎవరు? ఇజ్రాయేలీలకు రాజు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, 4వ రాజు రెహబాము. ఈ రెహబాము దావీదుకు మనవడు, సొలొమోనుకు కుమారుడు. జనులందరూ వచ్చి, ఒరే బాబు రాజా, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు, అంటే చులకన చేయటం అంటే ట్యాక్స్ తగ్గించమని,
చులకన చేయమంటే హేళన చేయటం అని కాదు, రేట్లు తగ్గించమని, పన్నులు తక్కువ చేయమని, తేలిక చేయమని. నీ తండ్రి మా మీద బరువైన కాడిని పెట్టి కఠిన దాస్యము చేసి మమ్మల్ని నానా బాధలు పెట్టాడురా బాబు రాజా రెహబామా. నీవు కాస్తంత మా మీద దయ చూపించి దానిని తేలిక చేస్తే, మీ నాన్న 25-30 బస్తాలు వేసాడు మా మీద, నువ్వు కొంచెం 10 బస్తాలు వేయి, మా గూడులు వంగిపోకుండా, మా మెడలు అరిగిపోకుండా, మా నడువులు ఇరిగిపోకుండా కొంచెం కాడి తేలిక చేయి, మేము నీకు సేవ చేయుదము అన్న. ఏం చేస్తారంట? మేము నీకు లోబడి ఉంటామని ఒప్పుకున్నారు. రెహబాము అన్నాడు, మీరు సరే ఓకే, మీ సలహా నేను తీసుకుంటున్నాను, దీన్ని నేను పరిశీలన చేస్తాను, మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత రండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. రెహబాము 6వ వచనంలో, అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో తండ్రి కాలంలో నానాడున్న పెద్దలందరిని పిలిపించి ఆలోచన చేసి జనులతో ఏం ప్రత్యుత్తరం ఇచ్చారు వారిని అడిగాను. అప్పుడు వారు ఏం చెప్పారు? వారు ఈ దినమున నీవు జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల, ఏ మాటలతో ఏ మాటలతో ఏ మాటలతో చెప్పండి. సామెతల గ్రంథాలు ఏమని తెలుసా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని రాయబడింది. మృదువైన మాట ఏం చేస్తుందంట? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. తన తండ్రితో రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం చెప్పారు, ఒరే నాయన రాజా రెహబామా, నువ్వు వారితో మృదువుగా మాట్లాడు, స్మూత్గా మాట్లాడు, సౌమ్యంగా మాట్లాడు, వారు నీకు సేవ చేస్తారు అని చెప్పారు. అయితే కుర్రకారు కదా, ఏ కారు ఇది? ఇది ముసలి కారు కాదు, ఇది పొడుచు కారు కదా. ఏమాత్రం కూడా సరే మీ ముసలోళ్ళు ఆలోచన చెప్పారులేరా బాబు, అసలు ఇప్పుడు నా ఏజోళ్లతో నేను కొంచెం ఆలోచన చేస్తానని 8వ వచనంలో పెద్దల ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన ఎవరిని పిలిచాడట? ఈ మాటలు అండర్లైన్ చేయండి, బైబిల్ చదివేటప్పుడు ఇట్లాంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనతో కూడా పెరిగిన, తనతో కూడా పెరిగిన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళివరే. మన జనులందరూ వచ్చి నన్ను అడిగారు, నేను 3 రోజుల తర్వాత రమ్మన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ముసలోళ్ళని అడిగితే మా నాన్నతోటి వాళ్ళతో లాలనగా జాగ్రత్తగా మాట్లాడమన్నాడు, మీరేం చెప్తారా అన్నారు. అంటే ఉడుకు రక్తం కదా, ఊరుకుంటుందా చెప్పండి? అనుభవం లేని వ్యక్తులు, కాడి క్రింద నలగనటువంటి వారు, సేవా జీవితం కూడా ఎప్పుడు కూడా దేవుని కాడి క్రింద లేఖనాలను పట్టుకొని విధేయతతో వెళ్ళాలి. సంగమా గమనించండి, వారితో అడిగితే వాళ్ళు ఏం చెప్పారో చూడండి. మా మీద నీ తండ్రి ఉంచిన కాడించు నాతో చెప్పుకొని ఏం చెప్పాలని అడిగితే 10వ వచనంలో క్లియర్గా రాశాడు, ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయిమ్ము, నా తండ్రి నడుము కంటే. వాళ్ళేమో సౌమ్యంగా మాట్లాడరా అన్నారు, మితముగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు. మృదువైన మాట కోపమును, చెప్పండి, మృదువైన మాట తగాదాలు ఆపేస్తుంది. ఉద్రేకంతో మాట్లాడే మాట ఆజ్యం పోసి పెంచిద్ది. ప్రభు పిల్లలం, మనకి ఈగోలు అడ్డుపడుతుంటాయి, కొంచెం తగ్గటము చాలా మేలవుతుంది. ఇప్పుడు వారితో ఏమంటున్నాడంటే, మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్నట్టుగా వెళ్ళారు రాజుగారి దగ్గరికి. రాజా, మరి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అంటే,
నా తండ్రి నడుము కంటే ఏదట మాట్లాడరే, చిటికెనా అంటే ఏది? ఉంగరపేలు పక్కన ఉండదేగా. నా ఒకడు కోరుకున్నాడు, నరకాగ్నిలో పడ్డాక అడిగాడు, దేంతో భయమని అడిగాడు నీళ్లు? ఎవరో ధనవంతుడు. అంటే ఇప్పుడు తండ్రి నడుము కంటే రెహబాము యొక్క చిటికెను వ్రేలు అంటే మా నాయనన్న నడుము నాకు పర్లేదురా, నడుము కంటే నా చిటికెను వేలే పెద్దది అని చెప్పాడు. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి బెత్తాలతో కొట్టాడురా, నేను దేంతో కొడతాడట? యేసుప్రభు వారిని దేంతో కొట్టారు? యేసుప్రభు వారు దేవాలయాన్ని పాడు చేసిన వాళ్ళు దేంతో దరివాడు? అది తెలీదా? దేంతో దరివాడు? కొరడా పుచ్చుకొని దరిమాడు ఆయన. ఈ మాటలు చెప్పాక ఏం జరిగిందో తెలుసా? 12 గోత్రాల ఒకే రాజ్యము డివిజన్ వచ్చింది. 10 గోత్రాలు ఇజ్రాయేలు రాజ్యముగాను, 2 గోత్రాలు యూదా రాజ్యముగా అవతరించినాయి. కారణం ఏంటో తెలుసా? రెహబాము యొక్క నోటి దురుసు రాజ్యము 2 ముక్కలైపోయింది. నోటి దురుసు దేవుని ప్రజల శ్రమకు కారణమైనదే. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, హృదయమును కాపాడుకొనక, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించువాడు, నేను భక్తిలో ఉన్నాను అనుకొనివాడు తనను తాను మోసపుచ్చుకొనివాడు. ఇది ఎన్నో మోసం? ఎన్ని చెప్పాను మీకు? మోసపోకుడి, దేవుడు మీ కీవార్డ్ దగ్గర ఉన్నారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. 4వ సంగతి చెప్తాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక, ఇది లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను, తర్వాత వచ్చే వారం చెప్పుకున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను, దానికి ముందు ఒక మాట చెప్పాడు, మోసపోకుడి పెద్దలారా, మోసపోకుడి యవనులారా, మోసపోకుడి దేవుని సంగమా, మోసపోవద్దు సేవకులారా. దుష్ట సాంగత్యం అంటే స్నేహం, సహవాసం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చురుపును. మోసపోవద్దు. కొందరు విశ్వాస జీవితంలో చక్కగా ప్రారంభించిన వారు, కొంతమంది ఏమంటారంటే, మేము నిలబడగలం, మాకు అంతా తెలుసు, మాకంతా వచ్చు, అసలు మమ్మల్ని ఏమీ చేయలేదని దుష్టుల సహవాసానికి వెళ్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట. యేసు ప్రభు వారిని బంధించినప్పుడు పేతురు ఎక్కడ కూర్చున్నాడు? పేతురు ఎక్కడ కూర్చున్నాడు? చలి కాచుకొనే గుంపదిగో
పేతురు బొంకిన స్థలమదిగో. ఇచ్చటనేయుండి ప్రార్థించుడని పలికిన యేసుని మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి పెట్టుకు హారదిగో. ఆ ప్రభువును అదిగో అదిగదిగో. చలి కాచుకొనే గుంపదిగో. ఆ పేతురు పొంకిన స్థలమదిగో. చలి కాచుకొనే గుంపదిగో. ఆ పేతురు పొంకిన స్థలమదిగో. యూదుల రాజా శుభమని చెప్పుచు హేళన చేసిన గుంపదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి పెట్టుకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అరెస్ట్ చేసినప్పుడు, విచారణలో ఎదుర్కొంటున్నప్పుడు పేతురు హేళన చేస్తున్న సైనికుల దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది, ఓయ్ నువ్వు గలిలేవాడు కదటయ్, ఆ యేసు శిష్యుల్లో నువ్వు లేవా అని అడిగింది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకొని అయ్యతోడు అమ్మతోడు అసలు ఆయన ఎవడో నాకు అసలు తెలీదు. నిన్ను నేను ఆయనతో చూశాను, నీ గెటప్ చూస్తే నువ్వు గలిలేవాడివి. అంటే అసలు నాకు సంబంధమే లేదు. దేవుని పిల్లలారా, ఎందుకు బొంకాడో చెప్పనా? ఆయనను పట్టి కొట్టి హేళన చేస్తున్న గుంపు దగ్గర కూర్చోవటం వల్లే. సహజంగా మానవ నైజం ఏమిటంటే ఇవన్నీ ఇష్టపడతాడు. పరిశుద్ధత దగ్గర ఎవరు కూర్చోడు, ప్రార్థన దగ్గర ఎవరికి ఇష్టం ఉండదు, వాక్యం దగ్గర ఎవరికి అంత పెద్ద ఇష్టం అనిపించదు. ఏదైనా గంటలు మాట్లాడగలం, వినగలం. కానీ సినిమాకి వెళ్తే 2:30-3 గంటలు కూర్చుంటారు. అదే ప్రార్థన దగ్గర 2:30-3 గంటలు కనిపెట్టాలంటే చీమల జర్రులు బాగుతాయి. ప్రారంభించక ముందు వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఈరోజు ప్రశాంతంగా ఆ నిర్ణయించబడిన సమయం దేవుని పాదాల దగ్గర గడుపుదామని ఎంతమంది నిర్ణయం చేసుకోగలరు? ఒకవేళ ఎంతమంది నిర్ణయించుకొని ఆ ప్రకారంగా గడపగలుగుతున్నాం? హలో చెయ్యతండి అంటే కథ కాళ్ళే, 1% కూడా లేదు. మొత్తం మీద ఎప్పుడొకప్పుడు చేరాం కదా అనే ఫీల్లో బ్రతుకుతున్నాం. పేతురు అందుకే బొంకాడు. ఇక నా వల్ల కాదు స్వామి, దుష్ట
దుష్ట సాంగత్యము మంచి నడకను, ఇక మనకు బోల్డు సామెతలు ఉన్నాయి. తాను చెడినిది ఎంత చేసిందంట, వనవంతా తగలబెట్టిందంట. కూసేది వెళ్ళి దాన్ని జడగొట్టింది. ఇదే అది దుష్ట సాంగత్యము మంచి నడవడికను. మీకు ఒక 2-3 మాటలు చెప్పేసి ముగిస్తా. సంసోను న్యాయాధిపతి. మానోహ దంపతులకు దేవదూతే ప్రత్యక్షమై మీకు కొడుకు పుడతాడని చెప్పి ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టమని, అతడు తల్లి గర్భమున పుట్టినప్పుడు పడినది మొదలుకొని అతను నాజీరు కలిగిన వాడు అని చెప్పింది. అలా పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన సంసోను జీవితంలో అంతవరకే సంసోను బాగున్నాడు. ఈ యవనస్తుడు ఎదిగిన సంసోను మొట్టమొదటిసారి ఫిలిస్తీయుల పట్టణానికి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతు పట్టణానికి చెందిన ఫిలిస్తీయుడు కుమార్తెను వివాహము చేసుకున్నాడు. అంతే కథం. తన జీవితంలో సంసోను చచ్చే దినము వరకు నెమ్మది లేదు. మీరు చదువుకోండి. వివాహం చేసుకున్నాడు. అత్తగారింటి వారం దినాలు ఉన్నాడు. ఫిలిస్తీన్లు పొడుపు కథలు వేయటంలో మనగాళ్ళు ఆరితేరిన వాళ్ళు. సంసోన్ అన్నాడు, వరే మీరు కాదురా నేను కూడా వేస్తానన్నాడు. వియ్యాల వారి విందులో ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకు ఒక పొడుపు కథ వేశాడు. బలమైన దానిలో నుండి తేనె వచ్చాను అన్నాడు. అది సంసోనికి తెలిసి ఇంకోళ్ళకి తెలియదు. ఎందుకంటే తిమ్నాతు పట్టణానికి వెళ్ళేటప్పుడు ద్రాక్ష తోటల మధ్యలో గుండా ప్రయాణం చేస్తూ వెళ్తుండగా ఒక సింహం ఎదురుపడింది. దాన్ని చీల్చి చంపిపడేశాడు. మరలా రిటర్న్ వస్తుండగా, ఇది నేను సింహాన్ని చంపాను కదా, ఏమై ఉందో చూద్దామని అటుగా వెళ్ళాడు. దాని లోపల తేనె వచ్చింది. తేనె తింటాం తప్ప అంటే నాజీరు కలిగిన వాడు శవాన్ని ముట్టడం తప్పు. ఇప్పుడు దేనిలో తిన్నాడు సంసోను? దేనిలో? చచ్చిన దానిలో నుండి. నాజీరు ప్రతిష్ఠిత కలిగిన వాడు చచ్చిన దానిలో నుండి తిన్నాడు. అక్కడే కొలాప్స్. ఆ తర్వాత అత్తగారేంటో ఉంటే అక్కడ వాళ్ళు బెదిరించారు భార్యనటి, ఈ దినాల్లో నీ భర్త ద్వారా ఏదైనా కానీ ఈ రహస్యం నువ్వు చెప్పాల్సింది, లేదా నీ తండ్రి ఇంటిని తగలబెడతామని చెప్పారు. వరి బాబు ఏదో నష్టం జరిగేటట్టుందని రోజు శోధించేదంట, రోజు ఏడ్చేదట. సంగతి అయితే చెప్పేది కాదు. సంసోను ఒకరోజు విసుగుబుట్టి చెప్పాడు. ఆగకూడదా, ఇంకొందో రేపేగా సమాధానం అంటే, కాదు చెప్పమని చెప్తే వాళ్ళకి చేరేసింది. అప్పుడు వాళ్ళు మీసాలు దూకుంటూ వచ్చారు. సంసోను నువ్వు మమ్మల్ని ఏదో వేసావు, చెప్తున్నాను చూడు, బలమైన దానిలో నుండి తేనె వచ్చినంటే అది సింహము కదా. సంసోనుకు అర్థమైంది. అక్కడి నుంచి పతనం. చాలా కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెళ్ళి ఒక 300 నక్కలను పోగు చేసి వాటి వెనక తిప్పి ఒకదానితో ఒకదానికి మెలేసి ముడిగట్టి వాటి మధ్య డ్యూటీలు పెట్టి వాటిని ఫిలిస్తీన్లు పొలాల మీదకి పంపాడు. ఆ నాశనం. సంసోను ఆఖరికి ఆ ఫిలిస్తీన్లతో బడి దాగోను గుడిలో చనిపోయే దినము వరకు కూడా ఆ సాంగత్యమే సంసోను ప్రతిష్ఠిత నుండి, పరిశుద్ధత నుండి, దేవుని ఆత్మ నుండి, దేవుని సహవాసం నుండి దూరం చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, సహవాసం, పరిశుద్ధుల సహవాసం చాలామందికి ఇష్టం ఉండదు. మన ఇష్టం వచ్చిన స్నేహాలకు వెళతాం, ఫ్రెండ్షిప్కి. అవి మనకు తీయగా ఉంటాయి కనుక, మన ఇష్టంగా ఉంటాయి కనుక, సేవకుడు గద్దించినా, ఒకవేళ తల్లిదండ్రులు గద్దించినా, మరి ఎవరైనా మనం మేలు కోరిన వాడు గద్దించినా మనకి నచ్చదు. అది బాబో జాగ్రత్త అంటే మనం ఇష్టపడం, సహించం. సంసోను జీవితంలో ఫిలిస్తీయుడు కుమార్తె ఎంటర్ అవడంతోనే
సంసోను జీవితం చరిత్రహీనంగా మారింది. చరిత్ర క్రియేట్ చేయవలసిన వాడు చరిత్ర లేనివానిగా పోయాడు. దుష్ట సాంగత్యం, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికను, చెప్పండి, మంచి నడవడికను. మనం ఎవరు స్నేహం చేస్తున్నాం? కాలేజీలో మందిరానికి వచ్చేవాళ్ళం ఆత్మీయుల సహవాసం చేస్తున్నామా, లోకస్తుల సహవాసం చేస్తున్నామా? ప్రభు భక్తులతో సహవాసమా, లేదా అపవిత్రుల సహవాసమా? కొంతమంది అనొచ్చయ్యా, మేము అసలు ఏదో ఊరికే పలకరిస్తాం కానీ అసలు మేము అట్టాటి ఏమి, నేను చాలా అన్నాడు. ఇలా పడిపోయి పతనమైనటువంటి వారు బోలెడు మంది. రాజైన అహబు, ఇజ్రాయేలీల రాజైన అహబు యెజబేలును వివాహం ఆడాడు. యెజబేలు విగ్రహారాధకురాలు. ఎప్పుడైతే అతని భార్యగా యెజబేలు ప్రవేశించిందో, వీరు దేశమంతా ఉన్నతమైన స్థలాలలో గుడులు కట్టుకుంటూ వచ్చారు. దేశం విగ్రహారాధనతో నిండిపోయింది. ఏం జరిగిందో తెలుసా? వీరు పెట్టిన శపితమైన విగ్రహారాధన వలన దేశము మీదకి 3.5 సంవత్సరములు వర్షము ఏం రాలేదండి? రాజు యొక్క పరిస్థితి 3.5 సంవత్సరాలు. ఈ రాజే నీతిమంతుడైన ఏలియాను పట్టుకొని అంటున్నాడు, ఇజ్రాయేలుకు పగవాడో కదా నీవు, నీ వలన వర్షం రాలేదంటున్నాడు. అప్పుడు ఏలియాను, పనికి మాలినోడా, నా వలనగా దేవుడు పగవాడయ్యింది. నీవు నీ భార్య అయిన యెజబేలు కలిసి దేశములో ఉన్నత స్థలములలో కట్టించిన బలిపీఠములను బట్టి దేవుడైన యెహోవా దేశము మీదికి వర్షం రాకుండా చేశాడు. యెజబేలు అనే భార్య సహవాసం. ఇతను ఇజ్రాయేలీయుడే, కానీ అన్యురాలు వివాహం ఆడాడు, అందుకే పాడైపోయాడు. చివరిగా మహారాజైన సొలొమోను జీవితం కూడా అదే. ఇంత గొప్ప మందిరం కట్టిన సొలొమోను భార్యల గురించి మీరు వినే ఉంటారు, చదువుకొనే ఉంటారు. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, మొత్తం అది. అందుకే సొలొమోను జీవితం కూడా ఈ విగ్రహారాధికుల యొక్క సహవాసములో నాశనం అయిపోయాడు. కనుక సంగమా, మనం మోసపోకూడదని ప్రభు ఆత్మ హెచ్చరిస్తుంది. మనం మనల్ని పతనం చేసుకోకూడదని, మోసపోవద్దు. మాట్లాడే మాట విషయంలో, చేసే సహవాసములో నీకై నువ్వు పరీక్షించుకొనకుండా నాకేమి లేదు, నేనేమి లేదనుకునే విషయంలో పరీక్షించుకున్నట్టు ద్వారానే మనము యుక్తికరమైన వాటి నుండి దేవుని వైపు ప్రశస్తంగా నిలవబడగలుగుతాం. తండ్రి మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలబడగా ముగింపు ప్రార్థన జరిగించుకుందాం.